ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మేడే మేడే అని పిలిచిన ప్రయోజనం లేకపోయినది. నేటి ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియులారా, జూన్ నెల 12వ తారీఖున గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేక్ ఆఫ్ అయిన నిమిషములోనే ఒక మెడికల్ హాస్టల్ పై కుప్పకూలిపోయి మండిపోయినది. ఎందుకంటే దానిలో సుమారు 4000 లీటర్ల ఇంధనం ఉంటది. ఆ ఇంధనము మండి మొత్తం దానిలోని 241 మంది కాలి బూడిదైపోయి మాంసపు ముద్దలుగా మారిపోయారు. విమానము కూలిపోక మునుపు పైలట్లు కంట్రోల్ రూమ్కి మేడే మేడే అని డిస్ట్రెస్ సిగ్నల్ను పంపించారు. అయినా వారికి ఏ విధమైన సహాయము అందలేదు. వారి యొక్క అభ్యర్థన వృధా అయిపోయినది. మేడే అనే పదము ఫ్రెంచ్కు సంబంధించి మైడర్ అనే పదము నుండి వచ్చింది. కమ్ అండ్ హెల్ప్ మీ అని దాని అర్థం. వచ్చి రక్షించండి అని. విమానం కూలిపోతున్న సమయంలో కంట్రోల్ రూమ్కి వారు వచ్చి రక్షించమని మెసేజ్ పంపిన ప్రయోజనం లేకపోయింది. విమానం కుప్ప కూలిపోయి వందలాది మంది చనిపోయారు. ప్రియులారా, ఇది మన భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదం. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది కుటుంబాలకు విషాదాన్ని నింపినటువంటి ప్రమాదం. ప్రియులారా, ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలో నుండి నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను. ఈ లోకములో మనుష్యులకు మనము పంపిన మెసేజ్లు, అభ్యర్థనలు, రిక్వెస్ట్లు వేస్ట్ అయిపోవచ్చు. కానీ ప్రభువుకు మనం పంపే అభ్యర్థన అది ఎప్పటికీ వృధా కాదు. చదవబడిన లేఖన భాగంలో ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారందరినీ సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది. మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభువా నన్ను రక్షించు అని అడిగినప్పుడు ఆయన తన హస్తమును చాపి అద్భుతంగా మనల్ని రక్షిస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో పేతురు అను శిష్యుడు యేసును ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేశాడు. వెంటనే అనగా ఆలస్యం లేకుండా యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని రక్షించి దోణిలో కూర్చోబెట్టాడు. ఆ సందర్భం వీక్షకులలో అనేక మందికి తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టిన తరువాత యేసుప్రభు శిష్యులు యేసుప్రభు లేకుండానే గలిలే సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఒంటరిగా మెట్ట మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపులో వారికి గాలి ఎదురైనందున అలల చేత వారి పడవ కొట్టబడుచున్నది. వారిక చనిపోయే స్థితిలోనికి వచ్చేశారు. రాత్రి 4వ జామున మన ప్రభు సముద్రం మీద నడుచుచు వారి దగ్గరకు వచ్చి వారిని పలకరించాడు. అప్పుడు ఆ శిష్యులలో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగినప్పుడు యేసు పేతురును రమ్మని చెప్పాడు. పేతురు యేసు వైపుకు వెళ్తూ ఉండగా మధ్యలో గాలిని చూచి భయపడ్డాడు. వెంటనే మునిగిపోసాగాడు. ఆ సమయంలో పేతురు ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. ప్రియులారా, మనుష్యులను అర్థించే అభ్యర్థనలు వేస్ట్ కావచ్చు. కానీ మన ప్రభువును మనము పిలిచినప్పుడల్లా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు ఒకవేళ ఏదైనా ఒక బాధలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండొచ్చు. ప్రభువును పిలవండి, ప్రభువును ప్రార్థించండి. ప్రభు చెయ్యి చాపి మనలను ఆ పరిస్థితి నుండి గట్టెక్కిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ లోకంలో మేము మనుషులను అభ్యర్థించినప్పుడు మనుషుల సహాయము వ్యర్థమవుతుంది. కానీ నిన్ను అభ్యర్థించినప్పుడు నువ్వు తప్పక మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపిస్తావు. ఈ మాటలు వింటున్న వీక్షకులు ఎవరైతే అపాయములో ఉండి నిన్ను పిలుస్తున్నారో మీరు వారి చెంత చేరి వారిని విడిపించి స్వస్థపరిచి అపాయముల నుండి తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.